ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ నేను శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం అంతా మనల్ని కాపాడి తన రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్నిచ్చిన దేవునికి మనందరి పక్షంగా నేను నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మంగళవారం నాడు మన ధ్యానవాక్య భాగంగా యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం చివరి భాగం ఒకసారి గమనించండి. ఆయనను విశ్రమింపనీయకుడి, ఆయనను విశ్రమింపనీయకుడి. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసునామమును అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. విశ్రాంతి ఎవరికి? 62:7 యెషయా గ్రంథంలో చివరి భాగంలో ఏం చదువుకున్నామండి? ఆయనను విశ్రమింపనీయకుడి. ఇది మనసులో పెట్టుకోండి. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఇది 2వ వచనం. 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఈ ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకున్నాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. రెండింటికి అసలు ఎక్కడ పొంతన కుదరటం లేదు కదండి, ఎక్కడ పోలిక లేదు. అక్కడేమో ఆయనను విశ్రమింపనీయకుడి, ఈ ఆదికాండంలోనే ఆయన విశ్రాంతి తీసుకున్నట్టుగా విశ్రమించినట్టుగా 2వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తున్నాం. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మనిషికి రెస్ట్ అనేది చాలా అవసరం. ఇది మనందరికీ తెలుసు. ఒంట్లో ఓపిక ఉంటుంది, శక్తి ఉంటుంది, బలం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, పని పెద్దదే ఉంటుంది, చేసేస్తూ ఉంటాం. కానీ ఏదో ఒక టైంలో కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. బాగా అలసిపోయినప్పుడు పండుకోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు ఇంక నేనే పని చేయలేనబ్బా అని అలాగా రిలాక్స్ అయిపోయినటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఎదురవుతుంది. అలాగే మనం బస్సులు, ట్రైన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటామండి. అవి అలాగా పనిచేస్తూనే ఉంటాయి. కానీ ఒక స్టేజ్లో వాటికి రెస్ట్ ఇస్తారు. ఏంటంటే ఇంజిన్ కూల్ అవ్వాలి. అలాగే సంగీత వాయిద్యాలలో అది స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ కానివ్వండి, లెదర్ ఇన్స్ట్రుమెంట్ కానివ్వండి, ఆ కచేరీ నడిచినంతసేపు వాటిని శృతి చేసి కరెక్ట్ పొజిషన్లో పెట్టుకుని ఆ కచేరీ అయిపోయిన తర్వాత అది గిటార్ కానీ, వయలిన్ కానీ, లేకపోతే మరోటి ఏదైనా, అలాగే తబలా, డోలక్, డ్రమ్స్ ఇవన్నీ కూడా లూజ్ చేస్తారు. ఎందుకంటే ఆ తర్వాత పనికి అవి ఉపయోగపడాలంటే వాటికి కూడా రెస్ట్ ఇవ్వాలి. అది ఏదైతే టైట్ చేశారో అలాగే ఉంచారు అనుకోండి, తర్వాత ఇంకా టైట్ చేయకపోతే అది ఆ స్ట్రింగ్ తెగిపోవటం, లేకపోతే లెదర్ చినిగిపోవటం ఇలాంటివి జరుగుతాయి. లూజ్ చేస్తే అది మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. తర్వాత పనికి అది రెడీగా ఉంటుంది అన్నమాట అండి. అంచేత ఈ విశ్రాంతి అనేది మనకైనా, యంత్రాలకైనా, వేటికైనా కూడా చాలా అవసరం. అయితే ఈ ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాలలో విశ్రమించెను అనే మాటను చూసారా? ఆ మాట హీబ్రూ లాంగ్వేజ్లో ఏమన్నారంటే షబ్బాత్ అని అన్నారు. SHABATH, షబ్బాత్ అని అన్నారు. దానికి ఒక 4-3 అర్థాలు ఉన్నాయండి. ఒకటి, టు రెస్ట్, టు రిడ్ ఆఫ్. టు రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకోండి. రిడ్ ఆఫ్ అంటే ఇంకా అది దాన్ని చేయకుండా ఉండటం, ఒక పనిని చేయకుండా ఉండటం. టు స్టిల్ అంటే నిశ్చలంగా ఉండిపోవటం. టు పుట్ అవే అంటే దానిని పక్కకు పెట్టడం. అబ్స్ట్రైనింగ్ ఫ్రమ్ లేబర్ అంటే పని చేస్తున్న దానిని బట్టి దూరంగా వెళ్ళిపోవటం, ఇంకా పని చేయకుండా ఉండటం. ఇవి షబాత్, విశ్రాంతి. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అనే మాటకి ఇన్ని అర్థాలు ఉన్నాయి. కనుక ఈ షబాత్ అనేటువంటి ఆ మాట నుంచి సబ్బాతు అనే మాట ఉత్పత్తి అయింది.
SABBATH, సబ్బాత్ అనే మాట. ఈ షబాత్ నుంచి సబ్బాతు అనేది ఉత్పత్తి అయింది. అంటే ఈ సబ్బాతు అనే దానికి ఈ షబాత్ అనేది మూలం అనమాట అండి. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన అలసిపోయాడా? 6 దినాలు పనిచేసి, లేకపోతే 6 దినాలు ఈ సృష్టి కార్యక్రమం అంతటా చేసి ఆయన అలసిపోయాడా? కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన అలసిపోయాడు కనుక విశ్రాంతి అవసరమని కాదు, తన ప్రజల క్షేమం కొరకు. ఆయన ఎవరినైతే సృష్టించారో, ఎవరినైతే కలుగజేశారో వారి యొక్క క్షేమం కొరకు 6 దినాలు వారు పనిచేసి 7వ దినాన వారు విశ్రమిస్తూ ఆ 7వ దినం ఆయన కొరకు ఉపయోగించాలనేది దేవునికి ఉద్దేశం. అది ఆ 7వ దినాన మనం గోళిగిలుకుంటూ కూర్చోమని కాదండి ఆయన ఉద్దేశం. 6 దినాలు మన కొరకు పనిచేసి 7వ దినాన ఈ పనులన్నింటిలో నుంచి కూడా మనం విశ్రమించి ఆయన పనికి వెళ్ళాలి, ఆయన సేవ కొరకు వెళ్ళాలి, ఆరాధన కొరకు వెళ్ళాలి అనేది దేవునికి ఉద్దేశం. ఇది మనం గమనించాలి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ మారుతూ ఉందండి. వీకెండ్ అనే మాట మనం వింటున్నామండి. సోమవారం నుంచి శనివారం దాకా కష్టపడి పని చేసుకోవడం, ఓ 10 రూపాయలు సంపాదించుకోవడం, ఈ శనివారం ఆదివారం ఎక్కడికో వెళ్ళి వీకెండ్ గడపటం, ఈ సంపాదించిందంతా ఆ 2 రోజులు ఎలాగో ఖర్చు పెట్టుకుని, అది మంచి చెడే నేను మాట్లాడట్లేదు, అది ఎవరిది వారికే తెలుసు, ఎలాగోలాగా ఖర్చు పెట్టుకుని మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం దాకా పనిచేయటం, మళ్ళీ శనివారం ఆదివారం వీకెండ్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూడటం. అది కాదు దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం అది కాదు. నిర్గమకాండం 31వ అధ్యాయం 12 నుంచి మనం గమనిస్తే కొన్ని మాటలు చదువుతాను. యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను ఏదైతే నియమించానో దానిని మీరు ఆచరించాలి, పాటించాలి. మ్యాండేటరీ అన్నమాట అండి. మిమ్మును పరిశుద్ధపరుచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. ఏది? ఈ విశ్రాంతి దినం ఎందుకు అంటే ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తారటండి. ఈ వారమంతా ఏదో జీవిస్తున్నాం, పనుల్లో, ఉద్యోగాల్లో, అలాగే. ఆ వేళ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళుతామో ఆయన యొక్క పరిశుద్ధత మనకు ఆపాదించబడుతుంది. ఆయన మనలను పరిశుద్ధపరుస్తారు. ఇది మన తరతరములకు ఆయనకు మనకు ఒక గుర్తుగా ఉండాలి ఈ పరిశుద్ధ దినం. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరించవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధ దినము. దానిని అపవిత్రపరుచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఏమవుతుందిలే గుడికి వెళ్ళకపోతే, ఏమవుతుందిలే ఆరాధనకి వెళ్ళకపోతే, ఏమవుతుందిలే అని తేలిగ్గా తీసుకున్నటువంటి జనాంగం ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు. ఒకప్పుడు విదేశాల నుంచి భారతదేశానికి మిషనరీస్ వచ్చారు. దేవుని యొక్క సువార్తను అందించి అనేక మందిని దేవుని వైపు తిప్పారు. కానీ ఇప్పుడు భారతదేశం నుంచి మిషనరీస్ విదేశాలకు వెళ్ళవలసిన పరిస్థితి తల ఎత్తుతుంది. ఎందుకంటే అక్కడ అశ్రద్ధ వచ్చింది. తల్లిదండ్రులు ఆ మార్గంలో లేరు, పిల్లలకు ఆ మార్గం తెలియకుండా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? దేవాలయాలు ఖాళీ అయిపోతున్నాయి. చాలాసార్లు చెప్పుకొచ్చాను, మళ్ళీ చెప్తున్నాను, మూతపడుతున్నాయి దేవాలయాలు. కొన్ని దేవాలయాల్ని అమ్మేశారు. పురాతనమైన కట్టడాలు 2000-3000 మంది పెట్టేటువంటి దేవాలయాన్ని అమ్మేస్తే కొంతమంది వాటిని గోడౌన్స్గా మార్చుకుంటున్నారు, కొంతమంది వాటిని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఆ దేవాలయాల్ని. క్షమించండి నన్ను ఈ మాట చెప్తున్నందుకే చాలా బాధగా ఉంది నాకు. కారణం ఏంటి? విశ్రాంతి దినం, దాని యొక్క విలువ, దాని యొక్క ఆచరణ దేవుని బిడ్డలు మరిచిపోతున్నారు కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒత్తిడి ఉంది, హింస ఉంది, శ్రమలు ఉన్నాయి, కొన్నిసార్లు మరణాలు కూడా వస్తున్నాయి దేవుని బిడ్డలుగా ఉన్నందుకు. నేను ఒప్పుకుంటున్నాను. కానీ మరణం వరకు నమ్మకముగా ఉండు, ఎవరైతే మరణం వరకు నమ్మకంగా ఉంటారో వారికి నేను జీవకిరీటం ఇస్తానని వాగ్దానం చేశారుగా, ఆ జీవకిరీటం పొందడం కోసం ఈ ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నాను. 62 యెషయా గ్రంథం 62:7 చదువుకున్నాం కదండి. ఆయనను విశ్రమింపనీయకుడి. ఆ విశ్రమింపనీయకుడి అనే మాటని హెబర్ అనే మాటతో వాడారు. HEBER, హెబర్. దాని అర్థం ఏంటంటే సైలెన్స్ అంటే దేవుణ్ణి మౌనంగా ఉండనివ్వద్దు, దేవుణ్ణి
ప్రభువుని మౌనంగా ఉంచొద్దు. ఇంపార్ట్యూనిటీ అనే మాట, ఇంపార్ట్యూనిటీ అనే మాట, ఆ ఇంపార్ట్యూనిటీ అనే మాటకి 3 అర్థాలు చెప్తానండి తెలుగులో. ఓడించడం, నిర్బంధించడం, బతిమాలడం. ఓడించడం, నిర్బంధించడం, బ్రతిమాలడం, ఈ ఇంపార్ట్యూనిటీ అనే మాటకి. కనుక ఆయనను విశ్రమింపనీయకుడి అనగా సైలెన్స్ అనే మాట మీకు నేను చెప్పానండి. ఇప్పుడు ఆ 62వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం చదివాం కదండి. 66వ వచనం 6వ వచనం 62వ అధ్యాయం 6వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 62:6. 7 చూసాం, 6 చదువుతున్నాను. నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఎవరా కావలివారు? మన ప్రాకారం అంటే మన జీవితాల మీద, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి భద్రత మీద ఒక కావలి వారు ఉన్నారు. ఎస్కార్ట్ సిబ్బంది ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? వారెవరు? వారే మనకిచ్చినటువంటి బోధకులు, ఉపదేశకులు, గాన పరిచయం చేసే గాన సువార్థికులు, పాస్టర్స్. వాళ్ళు రేయి పగలు అనేది మౌనంగా ఉండకుండా ఆయన మనలను మేల్కొల్పుతున్నారు. వారు మనలను మేల్కొల్పుతున్నారు, హెచ్చరిస్తున్నారు, గద్దిస్తున్నారు. సరిచేయడానికి వారందరూ ఏర్పాటు చేయబడ్డారు. కనుక మనం వారి మాటలు వినాల్సిందే, వారు చెప్పేది పాటించాల్సిందే, వారు చెప్పింది ఆచరించాల్సిందే. కానీ అసలైన ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభువు నుండి మాత్రమే కదా వస్తాయి. వారు చెప్పేది వింటాం. వారు ఏం చెప్తున్నారు? దేవుని మాటలు చెప్తున్నారు, దేవుని ఉపదేశాలు చెప్తున్నారు, దేవుని యొక్క హెచ్చరిక మనకి ఇస్తున్నారు. దేవుని నుండి వచ్చేటువంటి గద్దింపు ఎలా ఉంటుంది, దానివల్ల ఫలితం ఎలా ఉంటుంది, లోబడితే ఇలాగ దీవెనలు, లోబడకపోతే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. కానీ ఆశీర్వాదాలు, దీవెనలు వారి వలన రావు, దేవుని వలన వస్తాయి మనకి. కనుక వీరందరూ కూడా విశ్రమించకూడదు, విశ్రమించకూడదు. వారి పని వారు చేస్తూనే ఉండాలి. వారు మనల్ని మేల్కొలుపుతూనే ఉండాలి, గద్దిస్తూనే ఉండాలి, హెచ్చరిస్తూనే ఉండాలి, దిద్దుతూనే ఉండాలి. దేవుడు ఈ జనాంగానికి, అంటే ఇప్పుడు నేను చెప్పుకున్న ఈ లిస్టులో ఉన్నవారికి ఆ పనిని ఆయన అప్పగించాడు. ఎంతవరకు చేయాలి వారు? అక్కడ 7వ వచనంలో ఏమంటాడంటే, యెరూషలేమును స్థాపించు వరకు అని ఉందండి. యెరూషలేమును స్థాపించు వరకు. యెరూషలేమును స్థాపించడం ఏంటి? అప్పటికి ఉందిగా యెరూషలేము అప్పటికి ఉంది కదా. ఇంకా యెరూషలేమును స్థాపించడం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము అనే మాటకి సమాధానపురం అని అర్థం. ఎరు పట్టణము, షాలేం అంటే సమాధానం, సమాధానపురం అనే దానికి అర్థం సమాధానపురం. కనుక మన జీవితాలలో, మన హృదయాలలో, మన బ్రతుకులలో, మన కుటుంబాలలో, సంఘాలలో సమాధానం కావాలి. అయితే సమాధానాన్ని చెడగొట్టేవాడు సాతానుడు, సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడు సమాధానకర్త యేసయ్య. కనుక ఆయనను మనము విశ్రమింపనీయకూడదు, విశ్రమింపనీయకూడదు. కనుక మన హృదయాలలో, జీవితాల్లో, సంఘాల్లో, సమాజాల్లో సమాధానం కానీ, దీవెన కానీ, ఆశీర్వాదం కానీ, మేళ్ళు కానీ మనం పొందాలి అంటే ఆయనను మనం మౌనంగా ఉంచకూడదు. ఆ విశ్రాంతి, ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆయన విశ్రాంతి ఎవరి కోసమో, ఎందుకోసం అనేది చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన్ని మౌనంగా ఉంచకూడదు. ఆయనను విశ్రాంతి తీసుకోకుండా మనం ఒత్తిడి చేస్తూ ఉండాలి. ఎలాగో చెప్తాను మీకు. యేసు ప్రభువారు తన శిష్యులతో వెళుతుంటే కనాను స్త్రీ వచ్చి, అయ్యా నా కుమార్తె బాగోలేదు, కొంచెం బాగు చేయమని అడుగుతుందండి. కనాను వారు యూదులకు వ్యతిరేకులు కదా, ఎందుకంటే వారిని తరిమేసే కదా వీళ్ళ కనాను దేశాన్ని ఆక్రమించుకున్నారు. కనుక ఆమె యూదులకు వ్యతిరేకి. అలాంటి ఒక వ్యక్తి, ఒక స్త్రీ వచ్చి ప్రభువుని అడుగుతుంది. ఆవిడ గట్టిగా అరవటం వల్ల ఆయన చెప్పే మాటలు ఇంటరప్ట్ అవుతున్నాయి, శిష్యులు వినకుండా ఇబ్బంది కలుగుతుంది. కనుక అమ్మా నువ్వు ఆగమ్మా, అరవబాక అని ఉంటారు. ఆవిడ ఇంకా మళ్ళీ అదే పనిగా, దావీదు కుమారుడు నన్ను కరుణించి నా బిడ్డను బాగు చేయి. ఇక మా మాటలు వింటలేదని అప్పుడు ప్రభుతో చెప్పారు, అయ్యా ఆవిడకు ఒక మాట చెప్పు, ఆవిడ ఇలాగ అరవటం వల్ల నువ్వు చెప్పే ఉపదేశం మేము వినలేకపోతున్నాం, గద్దించు. ఏంటమ్మా, నేను నా బిడ్డల కోసం వచ్చాను,
నా బిడ్డలకు పెట్టేటువంటి రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయమంటావేంటి? కుక్కలు అనలేదండి ఆయన, కుక్క పిల్లలకు వేయమంటావేంటి? అవును ప్రభు, నిజమే, నేను ఒప్పుకుంటున్నాను నాయన. నీ పిల్లలకి బల్ల మీద భోజనం పెట్టు, ఆ బల్ల మీద వారు తినే రొట్టె ముక్కలు వారు తినవండి, రొట్టెలు వారిని తినవండి. మీరు గమనించారా? అప్పుడప్పుడు మనం బ్రెడ్ తెచ్చుకుంటాం, ఆ బ్రెడ్ పైన కొంచెం మాడుతుందండి, పై భాగం మాడుతుంది. ఆ మాడు తినం, మెల్లగా దాన్ని ఒలిచి పక్కన పెడతాం. ఆ రోజుల్లో టిష్యూ పేపర్ లేవండి, కనుక ఈ రొట్టె ఆ మాడిన దాన్ని పక్కన పెట్టి ఈ రొట్టెను పులుసులోనో కూరలోనో ముంచుకు తిన్నప్పుడు వేళ్ళకి కొంచెం అది అంటుకుంటుంది కదా, ఈ మాడుతో దాన్ని తుడుచుకునేవారు. అదే టిష్యూ పేపర్ ఆ రోజుల్లో వారికి. అలా తుడుచుకునే దాన్ని ఇలా పడేస్తే అది కింద పడింది అనుకోండి, టేబుల్ మించి కింద ఉన్న కుక్క పిల్లలు తింటాయి కదా. అది అడిగింది ఆవిడ, అయ్యా నీ పిల్లలకి బల్ల మీద భోజనం పెట్టు, వారికి రొట్టె పెట్టు, కానీ వారు తినకుండా విడిచి పడేసిన మాడు ఏదైనా ఉంటే అది కుక్క పిల్లలు తినొచ్చు కదా, అది నా బిడ్డకి ఇవ్వు. ఇప్పుడు యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్తారండి? ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తారండి? అమ్మా, నువ్వు కనాను స్త్రీవే, కానీ ఇశ్రాయేలులో కూడా ఇలాంటి విశ్వాసాన్ని నేను చూడలేదు, నీ బిడ్డ బాగుపడుతుంది, వెళ్ళిరా. ఆయనను విశ్రమింపనీయకూడదు మనం. ఒక స్త్రీ న్యాయం చేయమని ఒక అధికారి దగ్గరికి వస్తుంది, ఆయన ఏం చేయట్లేదు. మళ్ళీ వచ్చింది, ఆయన ఏం చేయట్లేదు. ఇక పదే పదే, అయ్యా బాబు సహాయం చేయి బాబు, నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయగా. ఇక ఈవిడ్ని వదిలించుకోవాలంటే నేను న్యాయం చేయాల్సిందని చెప్పి అప్పుడు న్యాయాధిపతి న్యాయం చేశాడన్నట్టుగా మనం యేసుప్రభు వారు చెప్పిన ఉపమానాలు ఒక ఉపమానం గమనిస్తాం. పదే 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 ఇక ఈవిడ నన్ను వదిలేలేదురా బాబు, ఈవిడ వదిలించుకోవాలంటే నేను ఏదో చేయాలి, చేసి పంపించేయాలని. ఓడించెడు, బ్రతిమాలు, నిర్బంధించు, 3 మాటలు చెప్పాను ఇందాక మీకు. ఈ ఇంపార్ట్యూనిటీ అనే మాటకి, విశ్రమింపనీయుకుడు అనే మాటకి 3 మాటలు చెప్పాను. ఇప్పుడు ఒకసారి యాకోబుని కూడా జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో ఇప్పుడు దాకా క్రొత్త నిబంధనలో జరిగిన 2 సంఘటనలు చెప్పాను. ఇప్పుడు పాత నిబంధన. దైవ దర్శనం అయ్యింది, ఒక ర్యాంప్, దూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు, దైవ దర్శనం, ఆయన వచ్చాడు, ఈయన పట్టుకున్నాడు యాకోబు గారు. నన్ను వదిలేయమంటున్నాడు ఆయన, నువ్వు నన్ను దీవిస్తే వదులుతానంటాడు ఈయన. పెనుగులాట, వెలుగు వస్తుంది, వెలుగు వస్తే నేను ఉండకూడదు, వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళిపో, దీవించి వెళ్ళు. తొడగూటి మీద కొట్టాడట, ఆ నరం చెదిరి అప్పటి నుంచి కుంటున్నాడట, కానీ నేను వదలలేదట. నీవు నన్ను దీవిస్తే నిన్ను విడిచిపెడతాను. ఇప్పుడు ఎవరు ఓడిపోయారు? యాకోబు. వాడు ఇబ్బంది పడ్డాడు, దెబ్బ తగిలింది, కాలు కొంచెం నడవలేని బాధ ఉంది, ఆయన దేవుడిని వదలలేదు. ఇప్పుడు ఎవరు ఓడిపోయారండి? దేవుడు ఓడిపోయాడా, యాకోబు ఓడిపోయాడా? ఇది విశ్రమింపనీయకుడి అనే మాట యొక్క అర్థం. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం చూస్తే, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా ఉండును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఇక నువ్వేమీ ఇబ్బంది పడక్కర్లా, తత్తరపడక్కర్లా, కలవరపడక్కర్లా, ఉలికి పడక్కర్లా, హాయిగా రెస్ట్ తీసుకో, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. 23వ కీర్తన మనందరికీ తెలుసు కదండి. 2వ వచనంలో ఏమంటాడండి? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. పచ్చిక గల చోట్ల పరుండ చేయటం ఏంటండి? పచ్చిక కనపడితే గబగబా మెయ్యాలి, కానీ ఇక మేసి మేసి మెయ్యడానికి పొట్ట పట్టక, మేసే అవకాశం లేక, లేకపోతే ఆకలి లేక హాయిగా కడుపు నిండిపోయి ఎక్కడైతే పచ్చిక ఉందో అక్కడే పండుకొని ఇవి నెమరు వేస్తున్నాయటండి విశ్రాంతిగా. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఏమీ తొందరలేదు, ప్రశాంతంగా ప్రశాంతంగా. ప్రియులారు, ఇప్పుడు వరదలు చూస్తున్నాం కదండి, బోళ్ళంత నీరు, కానీ తాగడానికి నీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎందుకంటే అదంతా బురద నీరు. తాగడానికి మంచినీరు కావాలి, బురద నీరు పనికిరాదు. తాగితే ఇంకా పెద్ద పెద్ద రకరకాల జబ్బులు, జాడ్యాలు. శాంతికరమైన అంటే అనారోగ్యం కలగకుండా ఆరోగ్యాన్ని ఇచ్చి, మనసును ఉల్లాసపరిచి, సంతోషాన్ని ఇచ్చేటువంటి చక్కని నీటి వనరులు, వసతులు ఉన్నటువంటి ప్రదేశంలో ఆయన నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి వందనాలు. అది విశ్రాంతి అంటే. విశ్రాంతి అంటే చక్కని ఆహారం, చక్కని పానీయం,
దేవుడు మనకిస్తున్నప్పుడు అది విశ్రాంతి. అప్పుడు నీ మనసు ఆందోళన పడదు కదా, నీ మనసు కలత చెందదు కదా, నీ మనసు తత్తరపడదు కదా, ఆరాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. 116వ కీర్తన 7వ వచనంలో అంటాడు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. ఎప్పుడైతే క్షేమం మనకు ఉంటుందో విశ్రాంతి ఉంటుంది. అది లేదనుకోండి, మనసు ఎప్పుడు గలిబిలిగా ఉంటుంది, నో రెస్ట్, నో పీస్. అందుకనే యేసయ్య చెప్పారు మత్తయి 11:29లో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నేర్చుకునండి, అప్పుడు మీకు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఆయన కాడి మనం ఎత్తుకుంటే, ఆయన సాత్వికుడు దీన మనస్సు గలవాడు, సాత్వికుడు దీన మనస్సు గలవాడు. ఆ సాత్వికత్వం దీన మనస్సు అనే కాడి ఎప్పుడైతే మన మీద ఎత్తుకుంటామో మనకి విశ్రాంతిగా ఉంటుంది. లేదనుకోండి, మనం విశ్రాంతిగా ఉండలేం, ఎదుటి వ్యక్తిని విశ్రాంతిగా ఉంచలేము. అది కుటుంబం కావచ్చు, సంఘం అవ్వచ్చు, సమాజం కావచ్చు, నువ్వు ఉద్యోగం చేసే ప్రదేశం కావచ్చు, ఎక్కడైనా సరే. కనుక ఈ దీన మనస్సు, సాత్వికత్వం అనేటువంటి ప్రభు కాడి ఎప్పుడు మన భుజాలపై ఉంటుందో మనం నెమ్మదిగా ఉంటాం, ఎదుటి వారిని నెమ్మదిగా ఉంచుతాం. బ్రతిమాలు అనే మాట ఎందుకు చెప్పుకున్నామండి? ఏమంటాడు, నేను వెళుతున్నాను సొదొమ గొమొర్రాల నాశనం చేయడానికి. అయ్యా 50 మంది ఉంటే, అయ్యా 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, అయ్యా నేను ధూళిలాంటి బూడిదలాంటి ఆయన, మిమ్మల్ని అడగటానికి నేను సరిపోను, కానీ ఇంకొక మాట చివరిగా అడుగుతాను బాబయ్య, 10 మంది ఉంటే. ఎస్, 10 మంది ఉన్నా కూడా మొత్తం 2 పట్టణాలు నేను కాపాడుతాను. 10 మంది లేరు అక్కడ. బ్రతిమాలాలి, ఆయనను విశ్రమింపనీయకుడి, ఆయనను విశ్రమింపనీయకుడి. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు మీకు హృదయపూర్వకమైన వందనాలు నాయన. గత వారంలో కాపాడినట్టుగా రానున్న వారం అంతట్లో కూడా కాపాడు. వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. వారి ప్రతి పనిలో తోడుగా ఉండి నడిపించు. బిడ్డలకు చదువుల్లో సహాయం చేయ తండ్రి. వాతావరణ మార్పులు చేర్పుల వల్ల అనారోగ్య బలహీనతలు కలగకుండా కాపాడు. కలిగిన వాటి నుంచి విడుదల దయచేసి వాడు నీవే సహాయం చేయి. అనారోగ్యం, బలహీనతలు, వ్యాధి బాధలు, చీకు, చింత, దుఃఖం ఇవన్నీ మా జీవితాల్లో ఉన్నాయి. ఎవరు వాటికి గురయ్యారో తండ్రి, వారిని విడిపించగలిగిన శక్తిమంతుడు నీవే గనుక సహాయం చేయండి, కృప చూపించండి. ప్రభువా, మా బిడ్డలకు చదువులు తోడుగా ఉండి నడిపించు. తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో వారిని ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమయాన్ని వృధా చేయకుండా చదవాలి. తల్లిదండ్రులు వారిని చదివించడానికి ఎంత కష్టపడుతున్నారో బిడ్డలు గ్రహించాలి, గుర్తించాలి. విదేశాల్లో ఉండే బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాలది, వారి యొక్క ఉద్యోగాలు, పనులు, చదువులు అన్నింటిలో కూడా మీ కాపుదల దయచేయి. అలాగే నా తండ్రి, మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా దీవించండి. మా రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, రాష్ట్రంలో అధికారులు, దేశంలో అధికారులు, వీరందరినీ ఆశీర్వదించను ఆయన. అందరూ కూడా సుపరిపాలన అందించినప్పుడు మా దేశం క్షేమంగాను, నెమ్మదిగాను, సంతోషంగాను ఉండగలుగుతుంది నాయన. ప్రపంచం మొత్తం మీద చాలా గలిబిలి ఉంది, చూస్తున్నాం. కారణాలు కూడా మీకు తెలుసు. ఏది కూడా మీ అనుమతి లేకుండా జరగదు. మీకు వందనాలు. అయితే శాంతి సమాధానాలు ఇచ్చే దేవుడు నీవే సహాయం చేయి. మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు మీ కృపాక్షేమములు మా అందరూ వెంట రానిమ్మని, ప్రార్థన కడుత ఆలకించమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. మనదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. శోధనలోని తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీ కలుగును గాక, ఆమేన్. మరొకసారి జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.